ఏర్పాడు మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొల్లినేని శ్రీధర్ నాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సేవలు అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి దక్కిన ఫలితం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్న బడ్జెట్లో అమరావతి రాజధాని నిర్మాణం కొరకు 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు కొరకు 12,000 కోట్లు నిధులు మంజూరు చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరితపించే నాయకులని కొనియాడారు. ఏర్పేడు మండలం ప్రజలకు గుండ్ల కండ్రిగా అలియాస్ కేసీ కండ్రిగా పంచాయతీ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ బొల్లినేని శ్రీధర్ నాయుడు ప్రసంగించారు. పార్టీ గురించి ఎన్నో బాధలు పడి కష్టపడి గెలిపించుకోగలిగినాము. ప్రజలందరూ కూడా మనకందరికీ మంచి మెజార్టీతో తెప్పించి పంచాయతీ కూడా మెజార్టీతో వచ్చింది. కావున మన ఎమ్మెల్యే గారు బొజ్జల సుధీర్ రెడ్డి గారు మంచి అత్యంత మెజార్టీతో గెలిపించుకోగలిగినాము. అన్ని వర్గాల వారు కష్టపడి పనిచేసినారు కాబట్టి మనం అనుకునేంత మెజార్టీ కన్నా ఎక్కువగా కష్టపడి గెలిపించుకోగలిగినాము. కావున మనకందరికీ కూడా సంతోషంగా అనుకున్నట్టుగా చేయగలుగుతారనేసి నమ్మకంతో ఉన్నాం. కాబట్టి ఈరోజు అందరూ కూడా సంతోషంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కష్టపడి అందరూ పనిచేసినందుకు మన అందరికీ కృతజ్ఞతలు. మన సుధీర్ అన్న గారు అత్యంత మెజార్టీతో గెలిపించుకున్నాం కాబట్టి మనం అందరం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. నమస్కారం అందరికీ పెద్దలకి. మనం చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క పనిని ఆయన రేత్రి పగుళ్ళు అనుకున్నట్టుగా చేసి నిద్రపోకుండా ప్రజల కోసం ఏమన్న కాలంలో ప్రజలే దేవుళ్ళు అనే లెక్కలో కష్టపడి పనిచేస్తూ 175 అంటుంటే ఈరోజు మనం వాళ్ళని 11 సీట్లకి తెప్పించి అత్యంత మెజార్టీతో చంద్రబాబు నాయుడు బ్రహ్మాండమైన కూటమి మెజార్టీతో గెలిపించుకోగలిగినాం. అదే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మోడీ బీజేపీ కానీ మూడు కలిసి ఒక కూటమిగా తయారయ్యి అందరూ సమ్యంగా ప్రతి కులం కానీ ప్రతి ఊరు కానీ ప్రతి టౌన్లలో సిటీలు కానీ బ్రహ్మాండంగా కష్టపడి పనిచేసిన దానివల్ల ఈరోజు అత్యంత మెజార్టీతో చంద్రబాబు నాయుడు గెలిచినాడు. గెలిచిన వెంటనే ఆయన చెప్పింది కూడా ప్రతి ఒక్కటి నెరవేరుస్తాను అని ఈరోజు చెప్తున్నాడు, రేపు చెప్తాడు, నెరవేరుస్తాడు ఖచ్చితంగా కూడా. వచ్చిన వెంటనే ఫస్ట్ సంతకం మెగా డిఎస్సికి పెట్టాడు. నెక్స్ట్ రెండోది వచ్చి పింఛన్లు 7,000 చెప్పి ఖచ్చితంగా 7,000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కింది. నెక్స్ట్ నెల నుండి 4,000 రూపాయలు అయిన ఒకే సూరి 3,000 నుండి 1,000 రూపాయలు పెంచింది ఒక చంద్రబాబు నాయుడు ఘనతే. ముందుండి ప్రభుత్వంలో 250 రూపాయలు సంవత్సరం పెంచుతామని చెప్పని 4 సంవత్సరాలకు పెంచినాడు. అదే ఇప్పుడు ఒకే సంవత్సరంలో ఒకే సూర్య 1,000 రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడిది. అట్లా ఆయన చెప్పిన మాట ఏ రోజు తప్పుకోడు కూడా. ప్రతి పని అనుకుంటే రేత్రి కానీ పగులు కానీ నిద్రపోకుండా పనిచేసిన రోజులలో ఈ రోజుకి ఉన్నాయి. రేపు కూడా అదే విధంగా పనిచేస్తాడనేసి అని ప్రజలంతా కూడా కోరుకొని మంచి అత్యంత మెజార్టీ ఇచ్చినారు ఆయనకి. నిన్న మనం అనుకోనే పరిస్థితిలో కాకుండా అత్యంత మెజార్టీగా ఢిల్లీకి పోయి మన నారా చంద్రబాబు నాయుడు నిన్న శుభవార్త అనేది వచ్చింది మనకి ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అనుకోకనే కూడా రాజధానికి 15,000 కోట్లు చంద్రబాబు నాయుడు సంకేత భావంతో కలిగించి వాళ్ళని ఈరోజు మనకి మేలు కలిగించి న్యాయకూర్చాలనే ఉద్దేశంతో చేసినాడు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు కూడా 12,000 కోట్లు వచ్చినాయి. ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు మధ్యగానే అన్ని పనులు పూర్తి చేసి మెజార్టీగా అన్ని పనులు పూర్తి చేసి సవ్యంగా చేపిస్తాడనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రజలందరూ కూడా నమ్మకం అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేస్తాడు అనుకున్న పని చేస్తాడు అనే ఉద్దేశంతోనే ప్రజలంతా అత్యంత మెజార్టీతో గెలిపించగలిగినారు. కాబట్టి జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు,
జై జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న, జై పవన్ కళ్యాణ్, జై సుధీర్ రెడ్డి.